హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ అండి. 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి వీటిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం విడివిడిగా అయిపోతాయి కదండి, ఇలా విడివిడిగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు తీసుకుని సగానికి తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు అండి, ఇవి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా వేయండి మీరు కూడా. అచ్చం బండి మీద కొనే పకోడీలా ఉంటుంది. ఇలా క్రష్ చేసుకుని వేసుకుని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసి, మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ కారం వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుందాము. నేను 1 కప్ తీసుకున్నానండి. ఇందులో సగం వేసి మిగతా సగం పక్కన పెట్టేసుకుందాము. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో వాటర్ వేద్దామండి. వాటర్ అసలు ఎక్కువ పట్టవండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పిండి గట్టిగానే ఉండాలండి, లూజ్ అవ్వకూడదు. కొద్దిగానే పడుతుంది వాటరు. ఆనియన్స్లో ఉండే చెమ్మనే సరిపోతుందండి శనగపిండికి. ఇలా బాగా కలిపేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా ఉండేలాగా తీసుకోవాలి పిండి. ఇలా ఉంటేనే పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయండి. లూజ్ అయిపోతే బాగోవు, ముద్దగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పకోడీని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకపోతే బయట మాడిపోతాయి, లోపల ఉడకవు పిండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేయాలండి. 1 సైడ్ వేగాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. బాగా కలుపుతూనే వేగనివ్వాలండి. 1 సైడ్ ఉంటే మాడిపోతాయి కదా. అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలండి. మిగతా కలర్ బయటికి తీసాక వస్తుంది. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకుని ఈ కలర్ రాగానే తీసేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆనియన్ పకోడీ రెడీ అండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ బయట మనం బండి మీద కొనే పకోడీ ఉంటుంది కదా, టేస్ట్ అయితే అలాగే ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.